నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ముందుగా జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మంత్రి నారాయణకి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో 62% ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారని, ప్రధానంగా ప్రభుత్వం వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులకు కొరత కాకుండా చూస్తామని, పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మండల స్థాయిలో జిల్లా అధికారులు పర్యటించాలని, సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కాలువల పూడికలు తీయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి నారాయణతో పాటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, జడ్పీటీసీలు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక 6 ఐటమ్స్ మీద డిస్కషన్ పెట్టుకున్నారు. వాటిలో అగ్రికల్చర్ డే ఒకటి డిస్కస్ చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో 62% అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నారు. 62% ప్రజలు అగ్రికల్చర్ మీద. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ జడ్పీ మీటింగ్లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలను తేవడం జరిగింది. ఒకటి, విత్తనాల కొరత, డిస్ట్రిబ్యూషను ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అదేవిధంగా యూరియా, అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు. ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతున్నారు. అయితే మన దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. పంట పండిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్, శీతల గోడౌన్ అడిగారు. దాని గురించి పరిశీలిస్తాం. కావలి ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు పెంచితే దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది, నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా పోయి రివ్యూ చేయాలని సహా మంత్రులు, సీనియర్ మంత్రి రామనారాయణ గారు చెప్పారు. అది ఖచ్చితంగా జరగాలండి. అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి. నేను నిన్న రివ్యూ పెట్టాను. నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మున్సిపల్ కమిషనర్ని, వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను. పెట్టుబట్టి ఒక 50% ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా క్లియర్ అయినాయి. ఒక 1 వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను. అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ని, వాళ్ళ టీం మొత్తాన్ని పిలిపించాను. కూర్చోబట్టి 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. అందువల్ల డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డివిజనల్ ఆఫీసర్స్, ఈ డిపార్ట్మెంటే కాదు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మీరు మండల్ లెవెల్లో అక్కడ జరిగే మీటింగ్లో మీరు కానీ ఇన్వాల్వ్ అయితే అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి. దాన్ని సాల్వ్ చేయటం కూడా వస్తుంది. మీ లెవెల్లో మీరు చేయగలరు. మీరు చేయలేకపోతే పైకి మాకు తెలియపరిస్తే మా లెవెల్లో మేము చేయగలం, లేదు అంటే క్యాబినెట్కి తీసుకుపోతాం. అదేవిధంగా జల వనరుల శాఖ విషయం, ఆనం సంజయ్ రెడ్డి లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 2 విషయం అడిగారు. దాన్ని కూడా యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు ఒక విషయం ఎత్తారు. కొన్ని ఏరియా అర్బన్ ఏరియా అయిపోయింది, అంటే హౌసెస్ కట్టేసి, ఎగ్జాంపుల్ హరినాథపురం ఒకప్పుడు అగ్రికల్చర్, ఇంకా దాన్ని అలాగే చూపిస్తున్నారు ఆయకట్లో. దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయకట్టుగా మార్చుకోవచ్చు ఆ వాటర్ని అన్నారు. అది మంచి సలహా. ఇమీడియట్గా అధికారులు దాన్ని కంప్లీట్ చేయండి. ఈ విషయం 2014-19లోనే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది. 14-19లో జరిగింది. ఈ విషయం మీరు ఇమీడియట్గా చేయండి. నేను మళ్ళా ఇంకొక 15 రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను. రివ్యూలో పర్టికులర్గా అపాయింట్ నేను, మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాము. అదేవిధంగా కావల్లో డిఎండిఆర్ ఛానల్స్ సిల్ట్ విషయం కావాలి ఎమ్మెల్యే గారు ఎత్తరిచ్చారు. దాన్ని కూడా ఇమీడియట్ చూడండి.
అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చెప్పారు. దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది, సీఎం గారు చేస్తున్నారు. ఖచ్చితంగా వారు చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, మాకు సోమశిల డ్యామ్ అక్కడ కొంత వర్క్ పెండింగ్ ఉంది, వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. దాని మీద నేను మంత్రివర్యులు ఆ కన్సర్న్ అధికారులు డిస్కషన్ కోసం యాక్చువల్గా పక్కన మీటింగ్ పెట్టుకున్నాం. అందువల్ల మీ యొక్క మీటింగ్ మీరు కంటిన్యూ చేయాల్సిందిగా నేను చైర్పర్సన్ గారిని సిఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను.